అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం నమాజ్ అయితే వెళ్తున్నాము. వీళ్ళు వచ్చేసి మా తమ్ముళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ మేము అందరూ కలుసుకుని నమాజ్ అయితే వెళ్తున్నాము. ఈద్గాకి వెళ్ళి నమాజ్ చేసుకొని మనకి మొత్తం వీడియో తీసి చూపిస్తాను ఎంతమంది క్రౌడ్ ఉంటుందో మొత్తము. ఇప్పుడు వచ్చేసి ఇది ఎంట్రన్స్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో గేట్ అయితే ఉంటుంది లోపల వెళ్ళేకి, ఈద్గా లోపలికి. ఇది వచ్చేసి మనకి ఈద్గా వచ్చేసి నకల్దీన్ అయితే ఉంటుంది. ఇటు చూడండి ఎంతమంది ఉన్నారు మొత్తము. ఇంకా చాలామంది అయితే వస్తారు నమాజ్కి. రంజాన్ నమాజ్ కదా, చాలామంది అయితే క్రౌడ్ అయితే చాలామంది వస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం ప్లేస్ అయితే వెతుకుతున్నాము. నమాజ్ చదివేకి ప్లేస్ వెతుక్కొని అక్కడ కూర్చొని మనం అక్కడే నమాజ్ చేసుకోవాలి. అందుకోసం ప్లేస్ అయితే వెతుకుతున్నాము. మొత్తం వచ్చేసి పొద్దున ఎండ వచ్చేసింది. మనకి చాలా హీట్, వేడి కదా, సమ్మర్ కదా, చాలా హీట్ అయితే ఉంది. అందుకోసం మేము చెట్టు కింద అయితే ప్లేస్ అయితే వెతికాము. ఇక్కడ కూర్చొని మనము నమాజ్ అయితే చేసుకున్నాము. పదండి. ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నారు ఈద్గా. ఇది ముందర ఫ్రంట్లో అయితే ఉంటుంది, మనం కొంచెం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తుంటే ఇంకా క్రౌడ్ అయితే చాలా అయితే వస్తూనే ఉందని చూడండి. ఇక్కడైతే మనకి ప్లేస్ అయితే దొరికిపోయింది. ఈ ప్లేస్లో కూర్చునేసినాము. మొత్తం ఈద్గా వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం ఇలాగైతే ఉంటుంది ఈద్గా. ఇక్కడ చూసిన మన ప్లేస్ అయితే దొరికిపోయింది. మన సబ్స్క్రైబర్ అన్న ఇలా సబ్స్క్రైబర్లో కలిస్తే మనకి ఫ్యామిలీ కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ కదా, చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. చాలామంది గుర్తుపెట్టి పలకరిస్తున్నారు. చాలామందికి థ్యాంక్స్. ఎందుకంటే ఇంకా కొంచెం అట్లా సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ బాగా తీసి మనం కొంచెం ఫేమస్ అయ్యేలాగా చూస్తాము. అంత మంచి కంటెంట్ ఇస్తాను. మొత్తం చూసుకుంటే చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఇప్పుడు 8 AM నమాజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తము నమాజ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మొత్తం కూర్చొని ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము నమాజ్ టైంకి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయితే వచ్చేసాము మేము. ఇప్పుడు చూసుకుంటే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కింద. ఈ చుట్టుపక్కల క్రౌడ్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు వచ్చేసి ఖర్జూరంకాయలు అయితే పంచుతున్నారు. మార్నింగ్ మనము అట్లా అలాగే వెళ్తాం కదా, పాలు తాగేసి పాలు ఖర్జూరంకాయ తినేసి నమాజ్ అయితే వెళ్ళిపోవాలి మార్నింగ్. అందుకోసం మళ్ళీ స్పెషల్గా అయితే ఇస్తున్నారు ఖర్జూరంకాయలు. ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. ఇంకా మొత్తం వచ్చేసి నమాజ్ అయితే స్టార్ట్ అయ్యి నిలుచుకున్నారు. మొత్తము నమాజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి బయాన్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి వ్యూస్ మొత్తం చూడండి ఎలాగ ఉంటుందో మీరే. నమాజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెండ్స్తో అలాగే బంధుమిత్రులతో ఇవి అయితే చేసుకుంటాము, మనకి విషెస్ చేసుకుంటాము చూడండి. అలాగే మన సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తము హ్యాపీగా ఉండాలి, అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి ప్రేయర్ అయితే చేశాను. అందరికీ ప్రేయర్ చేశాను సబ్స్క్రైబర్స్కి.
మొత్తం నమాజ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము కబరస్థాన్ దగ్గరికి వచ్చాము, శ్మశానం దగ్గరికి. అందరూ మా బంధుమిత్రులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పూలు వేసేకి అలాగే అగరబత్తులు పెట్టేకి. ఇప్పుడు వచ్చేసి మా డాడీ చనిపోయినారు కదా, అందుకోసం దీని వచ్చాను. పూలైతే మొత్తం వేసి అగరబత్తులు పెట్టేశాము. పక్కన మా బాబాయ్ వాళ్ళు కొంతమంది చనిపోయినారు, వాళ్ళు కూడా పూలు వేసాము. అలాగే మా అవ్వ మా తాత కూడా చనిపోయినారు, వాళ్ళు కూడా పూలు వేసి అగరబత్తులు పెట్టేసి ముక్కొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఇది మా ఆచారము. ఇది పోయిన సంవత్సరం ఉండినారు మా డాడీ, ఈ సంవత్సరం అయితే లేరు, మనకి దూరం అయిపోయినారు. చాలా బాధగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ వెళ్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు, చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.